మసీదుల్లోనే తీర్పులు, షరియా చట్టం ప్రకారం శిక్షలు, నడి రోడ్లపై పాకిస్తాన్ అనుకూల నినాదాలు. ఒక్క 15 నిమిషాలు పక్కన పెడితే ఎవరి దమ్మేంటో తెలిసిపోతుందని పోలీసులనే సవాల్ చేసే పరిస్థితులు. ఇవేం ఇస్లామిక్ దేశాల్లో జరుగుతున్న వ్యవహారాలు కావు. మన పక్క రాష్ట్రం కర్ణాటకలోనే కలవరపెడుతున్న పరిణామాలు. జస్ట్ 10 సెకండ్ల ఈ వీడియోనే కర్ణాటకతో పాటు యావత్ దేశాన్ని కలవరపెడుతోంది. ఈ నెల 9న కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగింది ఈ ఘటన. భద్రావతిలోని గాంధీ సర్కిల్ సమీపంలో కొందరు యువకులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. ఈద్ మిలాద్ ప్రదర్శనల సందర్భంగా పాకిస్తాన్ కు అనుకూలంగా రెచ్చిపోయారు. దీనిపై స్థానిక బీజేపీ నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ హయాంలో కర్ణాటక పాకిస్తాన్ లో మారుతోందని మండిపడ్డారు. కానీ కన్నడ నాట జరిగింది ఇదొక్క ఘటనే కాదు. అదే ఈద్ మిలాద్ వేడుకల వేదికగా విజయపురలో మరో ఘటన కూడా జరిగింది. డీజే వాహనంలో రెచ్చగొట్టి ఆడియో ప్లే చేశారు. పోలీసులు 15 నిమిషాలు పక్కన నిలబడితే ఎవరి దమ్ము ఎంతో తెలిసిపోతుంది. మేము హిందుస్థాన్ ను ఎలా కడగగలమో అలా చేసి చూపిస్తామనే మాటలు వినిపించాయి. ఈ సంఘటనలో 3 వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదేమి ఇస్లామాబాద్ లోనో రావులపిండిలోనో జరిగింది కాదు. కర్ణాటకలో ఆ రాష్ట్ర పోలీసుల సమక్షంలోనే జరిగిన వ్యవహారం. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన వేళ పోలీసుల సమక్షంలోనే కొందరు పాకిస్తాన్ అనుకూల నినాదాలతో రెచ్చిపోయారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ నినాదాలు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగానూ రచ్చరేపింది. ఆ తర్వాత కూడా పలుమార్లు కన్నడ నాట ఈ తరహా ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. భయపెట్టే నిజం ఏంటంటే పాక్ అనుకూల నినాదాలు మాత్రమే కాదు, ఏకంగా షరియా చట్టమే అమల్లో ఉండడం కర్ణాటకను షేక్ చేసేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఈ ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భారత న్యాయ వ్యవస్థను కాదని మసీదుల్లో మూర్ఖపు శిక్షలు విధించడం యావత్ దేశాన్ని ఒక్క క్షణం వణికిపోయేలా చేసింది. అసలే